వెల్కమ్ బ్యాక్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఎగ్జామ్, సో ఎంబీఏ ఎంసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసెట్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇందులో క్వశ్చన్ నెంబర్ 141 to 150 స్టాటిస్టికల్ అబిలిటీ మీద మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ పేపర్లో కనిపిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 141 నుంచి క్వశ్చన్ నెంబర్ 150 వరకు ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎందుకంటే తొందరగా మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఐసెట్ ఎగ్జామ్ సెప్టెంబర్ 10th జరగబోతుంది 2020లో. సో ఈ స్టాటిస్టికల్ అబిలిటీ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 10 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ మోడల్స్ ఇస్తున్నాడు అనేది మనం చూద్దాం. సో 2019 ఒక ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ని మీ దగ్గర తీసుకుని వస్తున్నాము. ఇందులో 10 క్వశ్చన్స్ సొల్యూషన్స్ నేను మీకు చేసి చెప్తున్నాను, మీరు వాచ్ చేయండి. సో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు మోడల్స్ ఈ 2020 క్వశ్చన్ పేపర్లో కూడా మనకు రావచ్చు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనుకోని చెప్పుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 141. సో 141st క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హౌ టు ఫైండ్ ద మీన్. చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏఎం ఆఫ్ అర్థమెటిక్ మీన్ యావరేజ్, ఈ మూడు పేర్లు ఏ పేర్లు అడగచ్చు మీకు. అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. అబ్జర్వేషన్స్ 28, 32, 34, 24, 42, 46, 38, 36. See how many observations I give? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 observations ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 141 లో మీకు అర్థమెటిక్ మీన్. సో మీన్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నా అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్ అన్న ఒకటే ఫార్ములా యూజ్ చేయాలి మీరు. ఇక్కడ అబ్జర్వేషన్స్ మాత్రమే ఇచ్చారు, ఒక ఇండివిజువల్ సిరీస్ ఇచ్చాడు మీకు. సో అర్థమెటిక్ మీన్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేది యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేయాలి, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ టోటల్ చేసి చూడండి, 28, 32, 34, 24, 42 ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఏమైనా చూసుకుంది 8 తో డివైడ్ చేస్తే వచ్చే సొల్యూషన్ అనేది ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, సో 141st క్వశ్చన్ ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. ఇది 141st క్వశ్చన్, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఆప్షన్ ఏంటనేది కూడా మీరు చెక్ చేసుకొని మీ కామెంట్ బాక్స్ లో కూడా ఈ ఆన్సర్ వేయచ్చు. మేము మీ కామెంట్ బాక్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఇస్ 141st క్వశ్చన్. 141st క్వశ్చన్ లో మీన్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ మీకు 280 అనేది వస్తుంది. 280 and number of observations is 8. 280 divided by 8 that is equals to 35. So 35 మీకు ఆప్షన్ ఏంటనేది కూడా చూసుకోవచ్చు. 141st క్వశ్చన్ ఆప్షన్ 4. The fourth option is correct. 141st క్వశ్చన్ కి fourth option కరెక్ట్ అయింది. 35 is your first question. 35 అనేది ఆన్సర్ మీకు 141st క్వశ్చన్ కి. నెక్స్ట్ 142nd. ఈ 142nd క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. యువర్ 142nd క్వశ్చన్ ఇస్ మీడియన్ ఆఫ్. ఈసారి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మీడియన్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ 18, 16, 18, 12, 10, 14, 16. These are the observations. So how many observations are given? ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్, సో మీన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చూసాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ స్టాటిస్టికల్ అబిలిటీలో మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే యువర్ ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు అరేంజ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మీరు అసెండింగ్ ఆర్డర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్? టు అరేంజ్ ద నెంబర్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్. సో ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ లో కన్వర్ట్ చేయబోతున్నాం. ఏవో అసెండింగ్ ఆర్డర్. మరి అసెండింగ్ ఆర్డర్ లో నెంబర్స్ ఏమవుతాయని చూడండి. 10 smallest 10 after 12, 12 after 14, then 2 16s are there and 2 18s. 1, 2, 3, 4, 5, 6, 7 observations are in ascending order. ఇందులో మీడియన్ ఏమవుతుంది? మీడియన్ ఇస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ. మీడియన్ ఇస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ. సో మిడిల్ మోస్ట్ అనేది ఏంటి? ఫస్ట్ లాస్ట్. చూడండి, మిడిల్ మోస్ట్. ద మిడిల్ మోస్ట్ వన్ ఈస్ 16. 16 is the median. So median is equals to 16.
విచ్ ఇస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ. ఒకటే ఒకటి మిగిలి ఉంది. ఒక్కోసారి మిడిల్ మోస్ట్ లో 2 అబ్జర్వేషన్స్ మిగులుతాయి. దానికి మీరు ఏం చేయాలంటే యావరేజ్ చేయాలి. 2 అబ్జర్వేషన్స్ మనకి రిమైనింగ్ ఉన్నప్పుడు ఆ రెండింటిని యావరేజ్ చేయాలంటే రెండింటిని యాడ్ చేయాలి. 16 plus 16 divided by 2 లా యావరేజ్ అంటే మీన్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేయాలి. సో ఒకటే ఉంది కాబట్టి, ఎందుకంటే ఇవి ఆడ్ అబ్జర్వేషన్స్, ఎందుకంటే మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు, అంటే ఆడ్ అబ్జర్వేషన్, అందుకే మిడిల్ మోస్ట్ లో ఒకటే వచ్చింది. సో అది మనకి 16. ఇది ఆప్షన్ ఏంటో చూడండి. సో ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 142 కి 2 అనేది ఆప్షన్. ఇలా మీడియన్ ని మీరు అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకోవాలి, ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో కన్వర్ట్ చేయాలి. దిస్ ఇస్ 142nd క్వశ్చన్. 141st క్వశ్చన్ మీన్ ని చూసాం, 142nd మీడియన్ ఎలా చేసాం చూసాం. ఇప్పుడు 143rd క్వశ్చన్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలనేది 143 క్వశ్చన్ లో చూద్దాం. 143 we have to calculate mode. సరే, మోడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు? ఈ స్టాటిస్టికల్ అబిలిటీలో అంతా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. 141 లో మీన్ చూసారు, అక్కడ ఇండివిజువల్ డేటా ఇచ్చాడు. 142 లో మీడియన్, అది ఇండివిజువల్ డేటా, ఎందుకంటే అబ్జర్వేషన్స్ మాత్రమే ఇచ్చారు, ఫ్రీక్వెన్సీస్ అనేది ఇవ్వలేదు. మరి 143rd క్వశ్చన్ లో అబ్జర్వేషన్స్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ అండ్ అబ్జర్వేషన్స్ రెండు ఇచ్చారు. దీన్ని డిస్క్రీట్ డేటా అని చెప్తాం. ఇలాంటి డేటా కనిపించినప్పుడు మోడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ థింగ్, మోడ్ ఇస్ డినోటెడ్ బై జెడ్. సో మోడ్ ని జెడ్ తో డినోట్ చేస్తాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. మీన్ ఇస్ డినోటెడ్ బై x bar, mean, arithmetic mean, average. Median is also called as second quartile. Second quartile means Q2. Median is also called as second quartile, Q2. Now the mode is denoted by Z. మరి మోడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. ఇలాంటి డేటా వచ్చినప్పుడు వెరీ సింపుల్. ఫస్ట్ మీరు ఫ్రీక్వెన్సీస్ చూడాలి. ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. వేర్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ? 4, 9, 16, 25, 22. So which is the highest frequency? 25 is the highest frequency. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఉన్న కరెస్పాండింగ్ వేరియబుల్ ఏంటనే చూద్దాం. కరెస్పాండింగ్ అబ్జర్వేషన్ ఏంటి ఇక్కడ? 4. సో 4 is the mode. ఇలాంటి డేటా కనిపించినప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని చూసుకోవాలి. సో మోడ్ is equals to highest frequency of corresponding observation, that is 4. Option 2. Answer is 4. Option 2. So that is mode in discrete data. This is question number 143. So 141, 142, 143. 3 questions are completed. Mean, median, mode. ఇప్పుడు మనం 144th క్వశ్చన్ మీన్ మీడియన్ మోడ్ తర్వాత ఏం అడుగుతున్నారు అనేది చూద్దాం. 144th క్వశ్చన్ లో ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈ 144th క్వశ్చన్ ఇస్ బేస్డ్ అపాన్ SD. So what is SD? SD, standard deviation. SD అంటే మీకు standard deviation. What is the standard deviation of 6, 7, 8, 9, 10? ఈ అబ్జర్వేషన్స్ మీరు చూస్తుంటే ఇవన్నీ కన్సిక్యూటివ్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కన్సిక్యూటివ్ అంటే ఒక ఆర్డర్ లో వస్తున్నాయా, వరుసగా వస్తున్నాయా చెక్ చేసుకోవడం. 6, 7, 8, 9, 10. స్టాండర్డ్ డీవియేషన్ కి ఇలాంటి డేటా వచ్చినప్పుడు ఫార్ములా అనేది ఉంటుంది. ఇండివిజువల్ డేటా వచ్చినప్పుడు ఆ ఫార్ములా ఏంటనే చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ డినోటెడ్ బై సిగ్మా. ఈ సిగ్మా అనే సింబల్ తో డినోట్ చేస్తాం. SD, S అని కూడా రాస్తుంటారు. SD, S. ఇక్కడ SD కి వేరియన్స్ కి ఒక డిఫరెన్స్ ఉంది, బాగా అబ్జర్వ్ చేయాలి. వేరియన్స్ ఇస్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ డినోటెడ్ బై సిగ్మా. ఈ సింబల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మరి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. మరి వేరియన్స్ ఏమవుతుందంటే దట్ వేరియన్స్ ఇస్ ఈక్వల్స్ టు S square. S square అంటే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్, దట్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ అని చెప్తున్నాం. వేరియన్స్ ఇస్ సిగ్మా స్క్వేర్. సో SD తెలిసి చూడండి, వేరియన్స్ అనేది ఒక ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ ఇచ్చేసారు అనుకోండి, వేరియన్స్ ఇస్ 144. వాట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్? స్క్వేర్ రూట్ ఆఫ్ 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇస్ 12. ఇలా స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మీకు SD నే ఇచ్చేస్తాడు. ఏమని? SD is 10. SD 10 అయితే వేరియన్స్ ఎంత అంటాడు? 10 స్క్వేర్. చూడండి, వేరియన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. SD ఇచ్చినప్పుడు 10 స్క్వేర్ 100. లేదా వేరియన్స్ ఇస్తారు, SD ని క్యాలిక్యులేట్ చేయమంటారు. స్క్వేర్ రూట్, స్క్వేర్ కి స్క్వేర్ రూట్, రెండింటికి డిఫరెన్స్ చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలా, వేరియన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏమి ఇస్తున్నాడు అనేది చూసి మనం స్క్వేర్ రూట్ ఎప్పుడు చేయాలి, స్క్వేర్ ఎప్పుడు చేయాలి తెలుసుకుంటే ఆ మోడల్ కూడా నేర్చుకున్నట్లే. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో అలా ఇవ్వలేదు, అబ్జర్వేషన్స్ ఇచ్చేసారు. ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు? 1, 2, 3, 4, 5. ఈ 5 అబ్జర్వేషన్స్ కి
ఒక కన్సిక్యూటివ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇలా వచ్చినప్పుడు ఫార్ములా రెగ్యులర్ మెథడ్ మనం ఏం యూజ్ చేస్తామో చెప్తున్నాం. సో రెగ్యులర్ మెథడ్ లో మనం ఫార్ములా యూజ్ చేస్తాం, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఆ వేరియన్స్ అంటే ఏంటంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సో స్టాటిస్టిక్స్, బీకామ్ స్టాటిస్టిక్స్ లో, బిఎస్సి స్టాటిస్టిక్స్ లో ఫస్ట్ ఇయర్ లో మీరు ఈ ఫార్ములాను చూసింటారు, సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇదంతా లెంతీ మెథడ్ అనుకోవచ్చు మీరు, మామూలు నార్మల్గా అయితే ఇదే యూజ్ చేయాలి మీరు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఒక షార్ట్ కట్ అనేది మీకు నేర్పిస్తాను. ఆ షార్ట్ కట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. మీ క్వశ్చన్ లో షార్ట్ కట్ మనం యూజ్ చేయొచ్చు. ఏంటి ఈ క్వశ్చన్ చూడండి, కన్సిక్యూటివ్ ఉన్నాయి, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అయినా, కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ కాదు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? జీరో కాకుండా వచ్చే నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్. జీరో ఒక్కటి ఉండదు. ఇక్కడ జీరో ఉందా? లేదు. 10 లో జీరో ఉంది కాదు, 10 వేరు, జీరో వేరు. ఓకేనా? సో 6, 7, 8, 9, 10 ఇవన్నీ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. సింపుల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు, లేదా కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ is equals to స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ కన్సిక్యూటివ్ వరుసగా ఉండే న్యాచురల్ నెంబర్స్ ఒక ఫార్ములా డైరెక్ట్ గా యూస్ చేస్తామంటే ఎస్డి అంటే ఎప్పుడైనా ఏం చేయాలి మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ ఫార్ములా n స్క్వేర్ మైనస్ 1/2. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మీకు బిట్ కూడా ఉండొచ్చు దీని మీద. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్? వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్? అది n స్క్వేర్ మైనస్ 1/12. స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఎప్పుడు రాస్తాం, SD ని ఫైండ్ అవుట్ చేయమని. అదే వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే స్క్వేర్ రూట్ తీసేయాలి. వేరియన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అని క్వశ్చన్ ఇస్తే, వేరియన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు, ఈ స్క్వేర్ రూట్ తీసేయాలి. అప్పుడు స్క్వేర్ రూట్ తీసేస్తే జస్ట్ ఏమవుతుంది, n స్క్వేర్ మైనస్ 1/12. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కన్సిక్యూటివ్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఈ ఫార్ములాని యూజ్ చేయకపోయినా ఏం కాదు, కన్సిక్యూటివ్ గా ఉన్నప్పుడు. కన్సిక్యూటివ్ లేదు అంటే మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. x అంటే అబ్జర్వేషన్స్ వాడిచ్చిన, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనం డైరెక్ట్ గా ఏం అప్లై చేయొచ్చో చూద్దాం. n ప్లేస్ లో ఏం వేయాలి, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 అబ్జర్వేషన్స్. 5 స్క్వేర్ మైనస్ 1/12. 5 స్క్వేర్ 25. 25 నుంచి 1 పోతే 24. 24/12. 24/12 అంటే ఏమి, 12 1s 12 2s. ఇది ఏమైపోతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎక్కడ నుంచి చూడండి, థర్డ్ ఆప్షన్. సి థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఇలా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3. 144th క్వశ్చన్ కి ఆప్షన్ 3. అదే క్వశ్చన్ లో SD బదులుగా వేరియన్స్ అని ఏంటి, రేపు మీకు ఎగ్జామ్స్ ఇలా అడగచ్చు, చాలా షిఫ్ట్లు ఉన్నాయి. SD బదులు వేరియన్స్ అని అడుగుతాయి. అప్పుడు ఆన్సర్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఓన్లీ 2. చూడండి, ఓన్లీ 2 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పుడు ఓన్లీ 2 అయ్యే ఛాన్స్ ఉంది, క్వశ్చన్ లో SD బదులు ఏం అడగాలి, వేరియన్స్ అని అడగాలి. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ అనేది ఉండదు. ఫార్ములా సేమ్, n స్క్వేర్ మైనస్ 1/12 యూస్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో SD అండ్ వేరియన్స్ కి క్లియర్ గా మీకు డిఫరెన్స్ చూపించాము. క్వశ్చన్ నెంబర్ 144. 141, 142, 143, 144 4 క్వశ్చన్స్ ని కంప్లీట్ చేసాం. మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ కూడా చూసాం. మరి 145th క్వశ్చన్. ఈ 145th క్వశ్చన్ లో ఏమి ఇస్తున్నారు చూద్దాం. సో 145 క్వశ్చన్ కూడా మనకి ఏమి ఇచ్చారు, స్టాండర్డ్ డీవియేషన్. ఈసారి డైరెక్ట్ గా మీకు ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎనీ 3 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని ఇచ్చేసాడు. మీకు చెప్పాను, కన్సిక్యూటివ్ అని వస్తే చాలు, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములా, కన్సిక్యూటివ్ అని వచ్చినప్పుడు SD is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1/12. అదే వేరియన్స్ అంటే స్క్వేర్ రూట్ తీసేయాలి. మరి ఇప్పుడు జస్ట్ ఏం చేయాలి, n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎన్ని కన్సిక్యూటివ్ ఇంటీజర్స్, 3 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఇంతకుముందు క్వశ్చన్ లో మనకి కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇచ్చాడు, న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు, ఇంటీజర్స్ అని చెప్పొచ్చు, ఏమన్నా చెప్పొచ్చు. మనకి కన్సిక్యూటివ్ 5 ఉన్నాయి అక్కడ, 6, 7, 8, 9, 10 ప్రీవియస్ క్వశ్చన్ లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో 3 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. మరి n ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మీరు, 3 స్క్వేర్ మైనస్ 1/12. సో 3 స్క్వేర్ ఇస్ 9. తొందరగా 3 స్క్వేర్ 6 అని వేసినా మనం ఆన్సర్ పోతుంది. సో 3 స్క్వేర్ ఇస్ 9. 9 minus 1 is 8. 8 divided by 12. 8 divided by 12, 4 2s, 4 3s. So under root of 2/3. Under root of 2/3. అన్ని 2/3 లే ఉంటాయి. ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ జాగ్రత్తగా చూసుకోండి, 2 కి స్క్వేర్ రూట్ లేదు, 3 కి స్క్వేర్ రూట్ లేదు. బోత్ ఆర్ irrational numbers, not a perfect squares. So your option number 4 is correct for this question number 145. సో క్వశ్చన్ నెంబర్ 141 నుంచి 145 వరకు మీకు స్టాటిస్టికల్ అబిలిటీలో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ని కవర్ చేశాడు. సెంట్రల్ టెండెన్సీస్ అంటే మీన్, మీడియన్, మోడ్.
జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అని కూడా చెప్పొచ్చు. సో మీరు ఓవరాల్గా 5 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి సెంట్రల్ టెండెన్సీస్ నుంచి: మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. అక్కడి నుంచి 3 క్వశ్చన్స్ కవర్ చేశాడు: 141, 142, 143. మరి 144 అండ్ 145 క్వశ్చన్స్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ నుంచి కవర్ చేశాడు. ఈ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ లో మీకు రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్ వస్తుంటాయి. సో ఈ టాపిక్స్ నుంచి మీకు ఎక్కువగా స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి 2 క్వశ్చన్స్ ని కవర్ చేశాడు ఈ 2019 షిఫ్ట్ నెంబర్ 1 లో. ఇప్పుడు 145 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి 141 నుంచి 145. నా 146th క్వశ్చన్ ఏం కవర్ చేస్తున్నాడని చూద్దాం. ఇక్కడ ఏం ఇస్తున్నాడు చూడండి. కాన్సెప్ట్ ఏంటి? డిఐ స్టాండ్స్ ఫర్, ఇదేదో డిఐ స్టాండ్స్ ఫర్ అన్నాడు, ర్యాంక్స్ అన్నాడు, ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఏం కనుక్కోమంటున్నాడు ఇంపార్టెంట్: ర్యాంక్ కోరిలేషన్. సో టైం వేస్ట్ చేయకూడదు మీరు ఎగ్జామ్ టైంలో. సో ఇక్కడ మీరు ర్యాంక్ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చదువుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ లో ర్యాంక్ కోరిలేషన్ అనే టాపిక్ వచ్చిందా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరిలేషన్ అనే చాప్టర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మర్చిపోయింటే ఇది మీకు యూజ్ కూడా అవుతుంది. కోరిలేషన్ కి ఫార్ములా ఉంటుంది. ఏం కోరిలేషన్ అది? ర్యాంక్ కోరిలేషన్. చూడండి, ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా ఏంటి? ర్యాంక్ కోరిలేషన్. మరి ర్యాంక్ కోరిలేషన్ కి ఏ ఫార్ములా తీసుకుంటాం? R is equals to అని తీసుకుందాం. 1 minus 6 into sigma d square divided by n into n square minus 1. లేదా మీరు మల్టిప్లై చేసేయచ్చు, n into n square n cube minus n 1 n, అలా అయినా రాయొచ్చు. సో ఇది మీకు స్టాండర్డ్ ఫార్ములా, ర్యాంక్ కోరిలేషన్ కి యూజ్ చేసే ఫార్ములా. ఓకే, స్పియర్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫార్ములా అంటే స్పియర్ మ్యాన్స్ ర్యాంక్ కోరిలేషన్. Spearman's rank correlation formula is standard formula. Rank correlated 1 minus 6 into sigma d square question లో ఇచ్చాడా చూద్దాం. di stands for అంతా ఇచ్చాడు చూడండి. డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ డిఫరెన్స్ అది ఏంటంట? సిగ్మా d square అనేది ఇచ్చేసాడు. d square సిగ్మా d square సమ్మేషన్ d square అని చెప్పారు. దీని వాల్యూ ఏమి ఇచ్చాడు చూడండి. n into n plus 1 n minus 1 అంటే a plus b into a minus b. a plus b into a minus b అంటే ఏంటి? a square minus b square. సో n plus 1 into n minus 1 plus డైరెక్ట్ ఏం రాయొచ్చు? n into n square minus 1 రాయొచ్చు. 1 అని 1 స్క్వేర్ రాసుకొని a plus b into a plus b, a plus b into a minus b లా మార్చొచ్చు. సో ఈ న్యూమరేటర్ ప్లేస్ లో నేను డైరెక్ట్ ఏం రాస్తున్నాను? మీరు n into n square minus 1 రాయొచ్చా? దీని ప్లేస్ లో n into n square minus 1, ఇది a plus b into a minus b ని ఇలా మార్చుకున్నాను. డివైడెడ్ బై ఏముంది? 8. డివైడెడ్ బై 8. డివైడెడ్ బై మళ్ళీ మనకి ఫార్ములాలు చూడండి. నేను జస్ట్ సిగ్మా d స్క్వేర్ ఏంటో రాశాను. డివైడెడ్ మళ్ళీ ఫార్ములాలు ఏముంది? n into n square minus 1. సింపుల్. ఈ రెండు ఏమైపోతాయి? మీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇది పైకి వచ్చిన వాటి సేమ్ క్యాన్సిల్ అయిపోతుంది. జస్ట్ మిగిలింది ఏంటంటే 6, 8. 1 minus 6 by 8. ఇది 6 డివైడెడ్ బై 8. మరి 6 by 8 ఏం చేయొచ్చు మీరు? 2 3s 2 4 అని క్యాన్సిల్ చేయొచ్చు. 1 minus 3 by 4. 1 minus 3 by 4 అంటే ఒక కేజీలోంచి ఏం తీసేస్తున్నాం చూడండి? 3 కాల్ కేజీలు. ఒక కేజీలోంచి 3 కాల్ కేజీలు తీసేస్తే ఇంకొక కాల్ కేజీ ఉంటుంది. సో ఆన్సర్ కాల్ కేజీ అని రాయకూడదు, 1/4. కానీ 1/4 అనేది ఉందా ఇక్కడ? ఆప్షన్స్ లో లేదు. కానీ 1/4 ఏమని చెప్పొచ్చు మీరు? 0.25. ప్లస్ ఆ మైనస్ ఆ? ప్లస్ కదా. కేజీలోంచి 3 కేజీలు తీసేస్తున్నాం. 4 కేజీలు కలిస్తే 1 కేజీ. 3 కేజీలు తీసేస్తున్నాం కాబట్టి కాల్ కేజీ మిగిలిపోయింది. ఆ కాల్ కేజీ 0.25. ఇలా మీరు ఈజీగా ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లమ్స్ యూజ్ చేయొచ్చు. ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా గుర్తుంటే సమ్ టైమ్స్ మీ క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా దీని వాల్యూ ఇచ్చేస్తాడు, సమ్మేషన్ d స్క్వేర్ వాల్యూ ఇచ్చేస్తాడు, డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ n వాల్యూ కూడా ఇచ్చేస్తాడు. డైరెక్ట్ మీరు ర్యాంక్ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకసారి ర్యాంక్ కోరిలేషన్ ఇచ్చేస్తాడు, సమ్మేషన్ d స్క్వేర్ ఇచ్చేస్తాడు, n ని ఇవ్వడు, n ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఫార్ములా అనేది గుర్తుంటే ఏ క్వశ్చన్ అయినా మీకు ర్యాంక్ కోరిలేషన్ మీద వచ్చేది ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఇది క్వశ్చన్ నెంబర్ 146 బేస్డ్ ఆన్ ర్యాంక్ కోరిలేషన్. సో క్వశ్చన్ నెంబర్ 146 కంప్లీట్ చేసుకున్నాం, ర్యాంక్ కోరిలేషన్ అనే టాపిక్. మరి ఇక్కడికి స్టాటిస్టిక్స్ లో మీకు ర్యాంక్ కోరిలేషన్ అంటే కోరిలేషన్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ కవర్ చేశాడని తెలుసుకున్నాం. మరి 147th క్వశ్చన్, ఈ 147th క్వశ్చన్ నుంచి మనకి ఏ టాపిక్ రాబోతుందంటే కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ నుంచి మనకి స్టాటిస్టిక్స్ లో క్వశ్చన్స్ కంపల్సరీగా ఈ 147, 148 మినిమం 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 2 ఆర్ మోర్, లేదా 2 ఆర్ 3 ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ రావచ్చు ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి. సో స్టాటిస్టికల్ అబిలిటీలో ఈ ప్రాబబిలిటీని కూడా మనం బాగా అర్థం చేసుకున్నామంటే క్లియర్గా స్టాటిస్టికల్ అబిలిటీ నుంచి మీ ఐసెట్ ఎగ్జామ్స్కి 10 క్వశ్చన్స్ని సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. మరి ఏంటి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్
147. ఈ 147th క్వశ్చన్ లో ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అంటున్నాడు. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు జస్ట్ అది అబ్జర్వ్ చేయండి. ఏ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లమ్ ని 3 స్టూడెంట్స్ కి ఇచ్చారు. ఈస్ గివెన్ టు 3 స్టూడెంట్స్. ఎవరు ఆ 3 స్టూడెంట్స్? ఏ, బి, సి. ఒక ప్రాబ్లమ్ ని మ్యాథ్స్ లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ని 3 స్టూడెంట్స్ కి ఇచ్చేసారు. ఏ, బి అండ్ సి. ఆ 3 స్టూడెంట్స్ కి ఇచ్చే ఛాన్సెస్ చూడండి. హూస్ ఛాన్సెస్ ఆఫ్ సాల్వింగ్. వాళ్ళు సాల్వ్ చేసే ఛాన్సెస్ ఏమున్నాయంటే 1/3, 1/4, 1/2. అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి మీరు ఫస్ట్. ఇవి ఫ్రాక్షన్స్ లా ఉన్నాయని కాదు ఇంపార్టెంట్. ఈ ఫ్రాక్షన్స్ లా ఎందుకు ఉన్నాయంటే ప్రాబబిలిటీ అనేది ఫ్రాక్షన్ రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రాబబిలిటీ మనకి యూజ్ చేసే ఒక మెథడ్ ఏంటంటే, ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఏదైనా ఒక ప్రాబబిలిటీ తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ అనేది వేశారు. ఒక కాయిన్ లో హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. మరి హెడ్ పడే ఛాన్సెస్ ఏమి అనేది ప్రాబబిలిటీ. హెడ్ అనేది ఒకసారి పడుతుంది, ఒకసారి మీరు కాయిన్ అనేది టాస్ చేసినప్పుడు టోటల్ ఛాన్సెస్ హెడ్ అనేది ఉంది, టైల్ అనేది ఉంది. అంటే 1/2. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ ఇఫ్ ఏ కాయిన్ టాస్డ్ వన్స్? ఒకసారి మీరు కాయిన్ వేస్తే 1/2. ఎందుకు 1/2 రాస్తున్నామంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేశాడు. ఏ అనేవాడు 1/3, బి అనేవాడు 1/4, సి అనేవాడు 1/2. మరి దీని మీనింగ్ ఏంటంటే 3 టైమ్స్ లో ఒకసారి చేస్తాడంట వీడు. ఖచ్చితంగా మీరు ఒక ఎగ్జామ్ 3 టైమ్స్ రాస్తే ఒకసారి క్వాలిఫై అవుతారని చెప్తాం కదా, అలా ఏ అనేవాడు 3 టైమ్స్ లో ఒకసారి ఖచ్చితంగా క్వాలిఫై అవుతాడంట. అంటే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడంట. మ్యాథమెటిక్స్ లో ఉండే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. 3 టైమ్స్ లో ఒకసారి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికి? ఏ అనే వ్యక్తికి. మరి బి అనే వ్యక్తికి 4 టైమ్స్ లో ఒకసారి చేసే ఛాన్స్. అంటే 4 సార్లు 4 అటెంప్ట్స్ రాస్తారు. 4 అటెంప్ట్స్ చేస్తే ఒకసారి మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడు. ఎవరు? బి అనేవాడు. సి అనేవాడు 2 టైమ్స్ లోనే ఒకసారి సాల్వ్ చేయగలడు. అంటే ఫేవరబుల్ టోటల్ అవుట్కమ్స్. చూడండి, డినామినేటర్ లో ఉండేవి టోటల్ అవుట్కమ్స్. 3 అవుట్కమ్స్ లో ఒకసారి ఖచ్చితంగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలడు. 4 అవుట్కమ్స్ లో ఒకసారి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలడు. 2 అటెంప్ట్స్, 2 అవుట్కమ్స్ లో ఒకసారి చేయగలడు. ఇలా క్లియర్ గా ఏబిసి ఈ ముగ్గురు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఇచ్చేసాడు. కానీ ఏం కనుక్కోమని చెప్తున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ బై అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్. ఈ మీనింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్. ఏ ప్రాబ్లమ్ నైనా సాల్వ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఒక కాన్సెప్ట్, సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. P of A, probability of getting A, B, C అన్ని కలిపిన 1 కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ప్రాబబిలిటీ వాల్యూ లైస్ బిట్వీన్ 0 and 1. 0 అంటే జరగదు అని, 1 అంటే జరుగుతుంది అని. ఎవరైనా ఏదైనా చేస్తారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటే 1 తో యూస్ చేస్తాం. 1 అని అంటే సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 1. 1 కి మించిన వాల్యూ లేదు. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడైనా 1 కి ఎండ్ అవుతుంది. దాన్నే ష్యూర్ ఈవెంట్ అంటాం. అదే 0 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్తాం. ప్రాబబిలిటీ 0 అయిందంటే ఇంపాసిబుల్ అని, 1 అయిందంటే ష్యూర్ ఈవెంట్ అంటే సర్టెన్ ఈవెంట్ జరుగుతుంది అని. సో ఏదైనా కూడా 1 తోనే మనం కంపేర్ చేసుకుంటాం. వీళ్ళు ముగ్గురు చేసే ఛాన్స్ 1 తోనే ఈక్వేట్ అవుతుంది. మరి ఇక్కడ వాడు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 1. అట్లీస్ట్ అంటే 1 అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరిని తీసేయాలి మనం? వీళ్ళు చేసే ఛాన్సెస్ ఇచ్చేసాడు. ప్రాబ్లమ్ ని చేసే ఛాన్స్ ఉంది, చేయని ఛాన్సెస్ కూడా చూడాలి మనం. సో దేంట్లోంచి తీసేయాలంటే ఈ కాన్సెప్ట్ ని ప్రాబబిలిటీ ఆఫ్ ఏమంటున్నాడు? ప్రాబ్లం అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ది ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఎవరైనా చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? ఈక్వల్ టు 1. అయ్యే ఆన్సర్ అయినా 1 కి ఈక్వల్ అవుతుంది. వాళ్ళు చేసే ఛాన్సెస్ ఇచ్చేసారు, మనం చేయని ఛాన్సెస్ సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, -1 లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అట్లీస్ట్ అనే కాన్సెప్ట్ వస్తే మీరు ఎప్పుడైనా సరే 1 లోంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. సింపుల్ షార్ట్ కట్. 1 ఇప్పుడు ఏ అనేవాడు 1/3 చేస్తున్నాడు. 3 అవుట్కమ్స్ లో ఒకసారి చేస్తున్నాడు. మరి ఎన్నిసార్లు చేయడు? ఒకసారి చేస్తున్నాడు అంటే ఎన్నిసార్లు చేయడం లేదు? 2 టైమ్స్ చేయడం లేదు. అంటే 2 డివైడెడ్ బై 3. చూడండి, 1 - 2/3 ఇంటూ అంటే ఏ అండ్ బి అండ్ సి అంటాం కదా. అండ్ అని వస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అండ్ అని వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే ప్రాపర్టీ ప్లస్ యూజ్ చేయాలి. ఆర్ అనేది వచ్చినప్పుడు అండ్ అని వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం? ఇంటూ యూజ్ చేస్తున్నాం. ఆర్ అని వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్లస్ యూజ్ చేయాలి. సో అండ్ అనేది కాన్సెప్ట్ వస్తే ఇంటూ యూజ్ చేయండి. ఆర్ అనే కాన్సెప్ట్ వస్తే ప్లస్ యూజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? అండ్ వస్తే ఇంటూ, ఆర్ వస్తే ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఏ అండ్ బి అండ్ సి ముగ్గురు ఉన్నారు. ఏ అయిపోయింది,
ఏ చేసే ఛాన్స్ 1/3, చేయని ఛాన్సెస్ 2/3. మరి బీకి మీరు గెస్ చేయొచ్చు. బీకి ఏమని రాస్తాం? 1/4 ఉంది. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? 3/4. ఎందుకు 3/4 రాస్తున్నాను? ఇవి వాడు చేసే ఛాన్స్, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఛాన్స్. చేయని ఛాన్సెస్ కూడా మనం సపరేట్ చేస్తే మనకి అట్లీస్ట్ 1 అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇంటూ 1/2. 1/2 చేసే ఛాన్సెస్ ఇంకా ఎంత ఉంటుంది? ఇంకో 1/2. ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి రావాలి. సో ఇవి 1 మైనస్ ప్రాబ్లం చేయని ఛాన్సెస్ అని మల్టిప్లై చేస్తాం. ఎందుకు మల్టిప్లై చేస్తాం? అండ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆర్ అనేది లేదు ఇక్కడ, ముగ్గురులో ఆర్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఏ మిగిలిపోయింది? 1 మైనస్ ఇక్కడ 1 ఉంటుంది, 1 డివైడెడ్ బై 4. 1 మైనస్ 1/4. 1 మైనస్ 1/4 అంటే 4 1 4, 4 minus 1 3, 3 divided by 4. So what is the probability that the problem will be solved by at least one of them is 3/4. 3/4 అని చూడండి, your first option. ఇలా మనం 147 క్వశ్చన్ ప్రాబబిలిటీ ఎలా చేయాలి, అట్లీస్ట్ 1 అనే కాన్సెప్ట్ వస్తుంది, ఎలా చేయాలని చూసుకోండి. ఈ 2 పాయింట్స్ మీరు మర్చిపోకూడదు. ప్రాబబిలిటీ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 147. 147th క్వశ్చన్ కంప్లీట్ చేసాము ప్రాబబిలిటీ నుంచి. మరి 148th క్వశ్చన్ కూడా మనకి ప్రాబబిలిటీ నుంచే ఉంది. మరి ఇక్కడ దేన్ని కవర్ చేస్తున్నాడు ఈ 148th క్వశ్చన్లో అంటే మీకు ప్యాక్ ఆఫ్ కార్డ్స్. కార్డ్స్ అనే టాపిక్ ప్రాబబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో స్పేడ్స్ ఎన్ని, క్లబ్స్ ఎన్ని, హార్ట్స్ ఎన్ని ఉన్నాయి, డైమండ్స్ ఎన్ని ఉన్నాయి, కింగ్లు ఎంతమంది ఉన్నారు, క్వీన్స్ ఎంతమంది ఉన్నాయి, ఇట్లాంటి కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఏసెస్ అని ఉంటాయి, కింగ్స్, క్వీన్స్, ఈ మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇందులో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 148. సో 148th క్వశ్చన్, ఇఫ్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్, చూడండి ఒక కార్డ్ని తీసుకున్నాను. ఇఫ్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్, ఎన్ని కార్డ్స్ ఉన్నాయి క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఇవ్వకపోయినా మనకు తెలియాలి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి. 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో ఒక కార్డ్ని తీస్తుంటే ర్యాండమ్గా ఒక కార్డ్ని తీస్తున్నారండి. 52 కార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర. ర్యాండమ్గా అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఒకటి తీస్తున్నారండి, కావాలని ఇదే అని తీసుకోవడం లేదు. ర్యాండమ్ అంటే అందులో ప్రాబబిలిటీ ఉంటుంది, ఎవరికైనా ఏదైనా రావచ్చు అని. సో మరి అలా ర్యాండమ్గా ఒక కార్డ్ని మీరు తీస్తున్నారన్నప్పుడు ద ప్రాబబిలిటీ, అప్పుడు ఏమొచ్చే ఛాన్సెస్ అంటే ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఏ, ఆ కార్డ్ స్పేడ్ అయ్యే ఛాన్స్ ఆర్ ఏ కింగ్ అయ్యే ఛాన్స్ ఎంత. మీరు ప్రాబబిలిటీలు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక కాన్సెప్ట్ అని చెప్పాను, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు మీరు దేనికి అనుకుంటున్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ అయ్యే ఛాన్స్ ఆర్ ఏ కింగ్ అయ్యే ఛాన్స్. దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలి. క్వశ్చన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్పేడ్ అనేది ఉంది, కింగ్ అనేది ఉంది, దాని మధ్యలో అండిచ్చినాడా ఆర్ ఇచ్చినాడా అనే కాన్సెప్ట్ మీకు ముందుగానే చెప్తూ వస్తున్నాడు. అండిస్తున్నాడా ఆర్ ఇస్తున్నాడా? ఈ క్వశ్చన్లో ఆర్ ఇచ్చాడు. ఆర్ అని వస్తే నువ్వు ఏం చేయాలి? యాడ్ చేయాలా, మల్టిప్లై చేయాలి. సో ఆర్ అని వస్తే ఏం చేస్తున్నావు? యాడ్ చేయాల్సి కంపల్సరీ. సో ఈ కాన్సెప్ట్ మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు చూద్దాం ఎన్ని స్పేడ్లు ఉంటాయి, ఎన్ని కింగ్లు ఉంటాయి చూద్దాం. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎప్పుడైనా డినామినేటర్లో వేసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 కార్డ్స్. సో డినామినేటర్లో ఏమొచ్చేస్తుంది? 52. సింపుల్గా చెప్తున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52 కార్డ్స్. దానికంటే మించిన లేవు, 52 కార్డ్సే ఉన్నాయి. జోకర్ని మనం యాడ్ చేసుకోకూడదు, 52 కార్డ్సే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో స్పేడ్, ఎన్ని స్పేడ్లు ఉన్నాయి? 52 కార్డ్స్లో స్పేడ్లు ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 13 4 13s ఉంటే 52 కార్డ్స్ అవుతాయి. ఫస్ట్ 13, సెకండ్ 13, థర్డ్ 13, ఫోర్త్ 13, వీటి నేమ్స్ ఉంటాయి. స్పేడ్స్, 13 స్పేడ్స్, 13 క్లబ్స్, 13 హార్ట్స్, 13 డైమండ్స్. సో స్పేడ్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 13 స్పేడ్స్ ఉన్నాయి. కింగ్లు ఎన్ని ఉంటాయి చూడండి. కింగ్ ప్రతి దాంట్లో ఒక్కొక్క కింగ్ ఉంటాడు. స్పేడ్లో ఒక కింగ్, అలాగే క్లబ్స్లో ఒక కింగ్, హార్ట్లో ఒక కింగ్, డైమండ్లో ఒక కింగ్. ప్రతి దాంట్లో ఒక కింగ్ కంపల్సరీ. మీ లైఫ్లో కూడా మీరు కింగ్ అయ్యే రోజులు వస్తాయి. అలా కార్డ్స్లో కూడా ప్రతి దాంట్లో ప్రతి క్యారెక్టర్లో ఒక్కొక్క కింగ్ అనేది వస్తుంది. అలా ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. 4 కింగ్స్ ఉన్నాయి, 13 స్పేడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది 13 స్పేడ్స్ కదా రాస్తున్నాను. ఎన్ని స్పేడ్స్ ఉన్నాయి? 13 స్పేడ్స్ ఉన్నాయి. 13 స్పేడ్స్ వచ్చేసాయి. ఆర్ అంటే ఏం చేయాలో మనకు తెలుసు. ఆర్ అంటే యాడ్ చేయాలి ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం నెక్స్ట్? కింగ్. మనమేమనుకుంటాం, కింగ్ 4 ఉన్నాయి కదా, 4 వేసేద్దామా అనుకుంటాం. కానీ 4 అనేది రాంగ్. ఎందుకు 4 రాంగ్? మరి ఎట్లా సార్ 4 కింగ్ ఉన్నాయి కదా, 4 రాస్తే తప్పేమైంది అనుకుంటాం. కానీ 3 కింగ్స్ ఉన్నాయి.
ఎందుకు 3 కింగ్స్ ఉన్నాయంటే స్పేడ్ లో ఆల్రెడీ ఒక కింగ్ అనేది ఉన్నాడా లేదా? ఈ 13 కార్డ్స్ లోనే ఆల్రెడీ ఒక కింగ్ ఉంటాడా లేదా? స్పేడ్ లో కింగ్ ఉండాలి కదా, ఆల్రెడీ వీడి ఇక్కడ ఒక కింగ్ ఉన్నాడు, మనకు కనపడడం లేదు. కింగ్ 4 ఉన్నా కూడా 3 ఎందుకు రాస్తున్నాం అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందో లేదో చూసుకోండి. స్పేడ్ లో ఒకటి వచ్చేసాడు, ఇంకా ఎంతమంది కింగ్లు ఉంటారు? 3 ఉంటారు. ఓకే, 13 + 3 16 డివైడెడ్ బై 52 ఫేవరబుల్ అవుట్కమ్స్. మనకి ఏమడిగాడు ఆ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ 16/52 ఏం చేస్తాం? 4 4s 4 13. సో our answer is 4 divided by 13. 4 divided by 13 అంటే సెకండ్ ఆప్షన్. సో ఇలా కార్డ్స్ ప్రాబ్లమ్ కూడా ఎలా చేయాలో తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 148. ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ మీద మీరు ఇప్పటికీ 2 క్వశ్చన్స్ చూసారు, 147 అండ్ 148. మరి ఇప్పుడు 149th క్వశ్చన్ కూడా మనకి ప్రాబబిలిటీ మీదే ఇస్తున్నాడు చూడండి. సో ప్రాబబిలిటీ మీద 3 క్వశ్చన్స్ కవర్ చేశాడు ఇప్పటికే. 47, 48, 49 కూడా ప్రాబబిలిటీ మీదే ఉంది. అది ఏంటనేది చూద్దాం. The probability that a non-leap year is చూడండి కాన్సెప్ట్, non-leap year has how many Mondays? 53 Mondays. ఇలాంటి క్వశ్చన్స్ చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి, అర్థం చేసుకుంటే ఇంకా ఈజీ అవుతాయి. లేకపోతే అసలు దాన్ని సాల్వ్ చేయడానికి అర్థం కూడా కాకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ప్రాబబిలిటీ అనేది కనుక్కోవాలి. మనకి ప్రాబబిలిటీ అంటే ఏంటనే కాన్సెప్ట్ ఒకటే ఒక లైన్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ కాన్సెప్ట్ ని మర్చిపోకూడదు ప్రాబబిలిటీలో, వెరీ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇక్కడ నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్ కి నాన్ లీప్ ఇయర్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ లీప్ ఇయర్? చూడండి, లీప్ ఇయర్ అంటే ఏంటి, నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలియాలి. లీప్ ఇయర్ కి నాన్ లీప్ ఇయర్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక లీప్ ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? లీప్ ఇయర్ హ్యాస్ 366 డేస్. ఏ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 365 డేస్. ఒక లీప్ ఇయర్ కి 366 డేస్, ఒక నాన్ లీప్ ఇయర్ కి 365 డేస్. సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి, కానీ మనకు తెలియని పాయింట్ ఏంటంటే ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేన్ని కనుక్కోబోతున్నామంటే ఎన్ని మండేస్ వస్తున్నాయి, 53 మండేస్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఒక సంవత్సరంలో ఎన్ని సోమవారాలు అనేది చూస్తున్నాం మనం అనేది చాలా మంది క్యాలిక్యులేట్ చేసుకోలేరు. బట్ ఇయర్స్ అనేది పాస్ అవుతూనే ఉంటాయి. మనం ప్రాబబిలిటీ చేసేటప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ఫ్యాక్ట్. ఏంటి ఈ ఫ్యాక్ట్ అనేది చూద్దాం. మరి ఒక లీప్ ఇయర్ కానీ ఒక నాన్ లీప్ ఇయర్ అయినా కానీ ఒక ఇయర్లో ఎన్ని వీక్స్ వస్తున్నాయనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్ హ్యాస్ 52 వీక్స్. ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి, నో డౌట్ 52 వీక్స్ ఉంటాయి. ఒక ఇయర్కి 52 వీక్స్ ఉంటాయి. ఎలా చెప్తున్నాం తెలుసా? ఒక వీక్ ఎన్ని డేస్ ఉన్నాయి? 7 డేస్. 52 into 7. 52 into 7 is 364 డేస్. చెక్ చేసుకోండి. 52 వీక్స్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోతుందంటే మీరు 52 వీక్స్ని కంప్లీట్ చేయాలి. సో 52 into 7 364 డేస్. మరి మీకు ఒక డౌట్ వస్తుంది, అరే నాన్ లీప్ ఇయర్కి అయితే 365 డేస్, లీప్ ఇయర్కి అయితే 366 డేస్. ఎందుకు వస్తుందో మీకు తెలుసు. ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉన్న ఇయర్ ఉంది, ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉన్న లీప్ ఇయర్ ఉంది. ఆ లీప్ ఇయర్లో 366 ఎందుకు వస్తుందో మనకు తెలుసు. ఎప్పుడు లీప్ ఇయర్ వస్తుందో కూడా మనకు తెలుసు. ఎవ్రీ 4 ఇయర్స్ వన్స్ మనకు లీప్ ఇయర్ అనేది వస్తూ ఉంటుంది. మన కాన్సెప్ట్ నాన్ లీప్ ఇయర్కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ నాన్ లీప్ ఇయర్ 53 మండేస్కి వచ్చే ప్రాబబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఎన్ని వీక్స్ ఉన్నాయి? 52 వీక్స్ ఉన్నాయి. 52 వీక్స్ ఉన్నాయంటే ఎన్ని మండేస్ వస్తాయి? ప్రతి వీక్లో మీకు మండే వస్తుంది, మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే 52 మండేస్ కంపల్సరీ వస్తాయి. ఇంకొక మండే రావాలి 52. క్వశ్చన్లో ఏమన్నాడు? 53 ఇచ్చాడు. మనకు తెలిసింది ఏంటంటే 52 వీక్స్ ఉన్నాయి, 364 డేస్ కవర్ అయిపోయినాయి. ఇంకా ఒక్క డే యాడ్ చేస్తే 365 డేస్ అవుతాయి. ఒక డే యాడ్ చేస్తే 365 డేస్ అవుతాయి. అప్పుడు అది ఏం ఇయర్ అవుతుంది? నాన్ లీప్ ఇయర్ అవుతుంది. 365 డేస్ అయితే మరి ఈ ఒక్క రోజు ఏం రోజు అవ్వచ్చు చెప్పలేం కదా. ప్రాబబిలిటీ అంటేనే ఛాన్స్. ఆ రోజు సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మన క్వశ్చన్లో మండే అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాడు. అయ్యే ఛాన్స్ అయితే కంపల్సరీ. ప్రాబబిలిటీ అంటేనే ఛాన్స్. రేపు నువ్వు ఐసెట్ రాస్తున్నావు, నువ్వే టాప్ రావచ్చు, ఛాన్స్ ఉంది కదా, ఆ ఛాన్స్తోనే పోతూ ఉంటావు. అలాగే 53 మండేస్ మండే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఛాన్స్ కంపల్సరీ. ఫేవరబుల్ ఎంత? 1 ఫేవరబుల్ డివైడెడ్ బై ఒక వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 10 రోజులు ఉన్నాయా, 8 రోజులు ఉన్నాయా, 7 రోజులు ఉన్నాయా? వారానికి 7 రోజులు. సో 1 డివైడెడ్ బై 7. చూడండి ఆన్సర్ 1 డివైడెడ్ బై 7. ఎందుకు 1/7 ఎందుకు మీకు క్లారిటీ వచ్చింది. ఎందుకు 1 వచ్చింది? 53 మండేస్ కావాలన్నాడు. 53 మండేస్కి నీకు వచ్చేది 52 మండేసే. ఇంకొక రోజు ఏం రావచ్చు?
మండేనే రావచ్చు. అదే క్వశ్చన్లో నాన్ లీప్ ఇయర్ బదులు జస్ట్ లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీకు రేపు మీ షిఫ్ట్లోకే రావచ్చు. నాన్ లీప్ ఇయర్ బదులుగా క్వశ్చన్లో లీప్ ఇయర్ అన్నాడు, అప్పుడు కూడా మీరు 1/7 రాశారు అనుకోండి, మీకు తెలిసిందే కాన్సెప్టే నేర్చుకుంటున్నామా ఆప్షన్ నేర్చుకుంటున్నామా అని. సో 1/7 రాస్తారా, ఇంకేమైనా రాసే ఛాన్స్ ఉందా చూద్దాం. లీప్ ఇయర్ అని వచ్చిందంటే అప్పుడు ఎన్ని డేస్ ఉన్నాయి? 364 డేస్ కి ఎన్ని డేస్ యాడ్ చేస్తే లీప్ ఇయర్ వస్తుంది? 2 డేస్ యాడ్ చేయాలి. అంటే 2 డేస్ 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది మీకు? 2 డివైడెడ్ బై 7. సో ఎప్పుడు 2/7 అయ్యే ఛాన్స్ ఉంది? ఈ 53 మండేస్ అనే క్వశ్చన్ వస్తే సండేస్ కూడా అడగచ్చు. మీకు మండేసే అడుగుతాడని గ్యారంటీ లేదు, సండే అడగచ్చు, ట్యూస్డే అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఏది అడిగినా కూడా మీరు ఎప్పుడు 1/7 వస్తుంది, ఎప్పుడు 2/7 వస్తుందో చూడండి. సో ఈ క్వశ్చన్లో నాన్ లీప్ ఇయర్ కాబట్టి మనం 1/7 రాసాం. ఇది ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ నెంబర్ 149. సో లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్, స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీ అనే టాపిక్ నుంచి మనం లాస్ట్ క్వశ్చన్ని చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 150. సో ఇది కూడా మనకి ప్రాబబిలిటీ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. మరి ప్రాబబిలిటీలో సెట్స్ అండ్ రిలేషన్స్ కూడా కవర్ చేసే టాపిక్ ఇది. సో ఒక క్వశ్చన్ కంపల్సరీగా మీకు టఫ్ ఇచ్చే టాపిక్ ఉంటుంది, అంటే మీకు డెప్త్ ఉండాలి ఈ టాపిక్స్లో. సో 150 క్వశ్చన్ అంటే ఏంటో చూద్దాం ప్రాబబిలిటీ నుంచి. సో క్వశ్చన్ నెంబర్ 150 కూడా మనకి ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ కవర్ చేశాడు. సో సింప్లీ ఈ 141 నుంచి 150 వరకు ఉన్న క్వశ్చన్స్లో అన్ని స్టాటిస్టిక్స్కి ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయని క్లియర్గా తెలుసుకోండి. ఓకే, సో నా ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ ఉన్నాయంట. ఇది మీకు అర్థమెటిక్ అబిలిటీలో కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సెట్స్ అనే టాపిక్ అర్థమెటిక్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు నీట్గా వినొచ్చు దీంట్లో. సో ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ సెట్ ఏ, సో దీన్ని ఏమంటామంటే n ఆఫ్ a ఆర్ కార్డినల్ నెంబర్ ఆఫ్ a అని చెప్తాం. అంటే సెట్ a లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 2 ఎలిమెంట్స్. సెట్ a లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ b లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 సెట్స్ చేస్తున్నారు. సెట్ a 3 ఎలిమెంట్స్, అవి మీరు కావాలంటే స్మాల్ a స్మాల్ b స్మాల్ c అని తీసుకోవచ్చు. సెట్ b లో 2 ఎలిమెంట్స్ 1 2 అని తీసుకోవచ్చు. సో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 సెట్స్ ఇచ్చేసారు క్లియర్ గా. ఇంకా దీంట్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ఎ రిలేషన్ ఫ్రమ్ a టు b, ఈ a నుంచి b కి ఒక రిలేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు. రిలేషన్, ఇప్పుడు మనం ఎప్పుడు రిలేషన్ తీసుకుంటాం చెప్పండి? ఫస్ట్ సెట్ చేసుకుంటాం. చాలా సింపుల్ కాన్సెప్ట్. సెట్స్ కి రిలేషన్స్ కి ఫంక్షన్స్ కి ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరగాలంటే రిలేషన్స్ అందరు కలవాల్సిందే కదా. అన్ని రిలేషన్స్ ఒక చోట కలిస్తేనే ఒక ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో రిలేషన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకోవాలి. బాబాయ్ పిన్ని అమ్మ నాన్న ఇట్లాంటివన్నీ సెట్ చేసుకోవాలి. సో అలా 2 సెట్స్ ఉన్నాయి. సెట్ ఏలో ఏమో 3 ఉన్నారు, సెట్ బిలో ఏమో 2 ఉన్నారు. సెట్ అవుతుందా? రిలేషన్ అవుతుందా? ఫంక్షన్ చేసుకోవచ్చా అనే కాన్సెప్ట్ ఇది. చూడండి, 3 ఉన్నారు ఫస్ట్ సెట్లో, సెకండ్ సెట్లో 2 ఉన్నారు. సో దీని నుంచి మనం ఏం చేయాలంట? రిలేషన్ అనేది చూడాలంట. ఏకి బికి రిలేషన్ అనేది అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి రిలేషన్ అవ్వాలంటే ఏం చేయాలని చూద్దాం. ఓకే, సో రిలేషన్ ఫ్రమ్ a to b సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద రిలేషన్ విల్ బి ఏ ఫంక్షన్. ఆ రిలేషన్ ఏమవ్వాలి? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏమవ్వాలి? ఫంక్షన్ అవ్వాలి. సో ఇక్కడ మీరే పెద్ద మనుషులా ఆలోచించాలి. ఈ రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే చూడండి, ఏకి 1కి ఒక సంబంధం ఉంది అనుకుందాం. ఏకి 1కి ఒక సంబంధం ఉంది, బికి 2కి కూడా ఒక రిలేషన్ ఉంది. కానీ సికి ఎవరితో రిలేషన్ పెట్టాలి? ఇంకొకరు కావాలి కదా. సో ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి? ఒక్కరు కావాలి, ఇంకొకరు ఉంటే అప్పుడు ఆ రిలేషన్ ఏమవుతుంది? ఫంక్షన్ చేసుకోవచ్చు. సో దీనికి జోడీ లేదు అంటే ఒకరు కావాలని మనకు అర్థమైంది. అంటే ఫేవరబుల్, ఎవరు ఫేవరబుల్ అంటే ఒకరు ఫేవరబుల్. అంటే ఆన్సర్ 1 డివైడెడ్ బై 2 స్టార్ట్ అవుతుంది. ఒకటి ఫేవరబుల్, ఎందుకంటే ఆ రిలేషన్ ఏమవ్వాలి? ఫంక్షన్ అవ్వాలి. రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే ఈ 2 సెట్స్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి. ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకొక్కటి ఎక్కడ రావాలి? సెట్ బిలో ఒక్క ఎలిమెంట్ వచ్చింటే ఆ రిలేషన్ ఫంక్షన్ అయిపోతుంది. అందువల్లే మనకు ఒక ఫేవరబుల్ అవుట్కమ్ కావాలి. రిలేషన్ ఫంక్షన్ అవ్వడానికి కోసం ప్రాబబిలిటీని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఒక్కరు కావాలి మనకని అర్థమైపోయింది. ఈ డివైడెడ్ బై, ఇక్కడ ఎప్పుడైనా ఏం రాసేవాళ్ళం ప్రాబబిలిటీలో మనం? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి రిలేషన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని రకాల రిలేషన్స్ వస్తాయి, ఎన్ని చూడండి. A1 A2 చూడండి, A1 A2 ఇద్దరు రిలేషన్ రావచ్చు, B1 B2 C1 C2. ఇప్పటికే ఎన్ని చెప్పాను చూడండి,
A1 A2 2 అయిపోయా, B1 B2 4 అయిపోయా, C1 C2 6 అయిపోయా. ఇంకా మొత్తం ఇంకేమైనా చూసా ఇట్లాంటి ఫార్ములాస్ కూడా ఉన్నాయి మీకు. ఇట్లా రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కార్డినల్ నెంబర్ ఆఫ్ B హోల్ టు ది పవర్ ఆఫ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ A. ఈ ఫార్ములా మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B. A నుంచి B కి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కోసం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, కార్డినల్ నెంబర్ ఆఫ్ B ఆర్ n of B హోల్ టు ది పవర్ ఆఫ్ n of A. ఇప్పుడు n of B అంటే సెట్ B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్. సెట్ A లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్. సో 1 డివైడెడ్ బై 2 క్యూబ్. ఎందుకు 2 క్యూబ్ రాస్తున్నాం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ is equals to n of B whole to the power of n of. ఇది షార్ట్ కట్ ఫార్ములా. అన్ని ఇట్లా చూసుకోకుండా మీరు రిలేషన్స్ వేసుకోకుండా మీరు కావాలంటే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్స్ వేసుకొని A B C 1 2 వేసుకొని ఇలాంటి రిలేషన్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇలాంటి ఎన్నో క్రియేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి దానికి రిలేషన్ తీసుకుంటూ రావచ్చు. మెనీ టు వన్ టు మెనీ అని ఉంటాయి. బట్ ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్లు ఉన్నా కూడా మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. n of B whole to the power of n of A. ఇప్పుడు 1 డివైడెడ్ బై 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అంటే ఏమవుతుంది 8. 1 divided by 8. ఎక్కడ ఉంది చూడండి, ఫోర్త్ ఆప్షన్. 1 divided by 8. సో ఇది సెట్స్ కి రిలేషన్స్ కి మధ్యలో కూడా ప్రాబబిలిటీని ఎంటర్ చేశారు. సో ఓవరాల్ గా 141 నుంచి 150 క్వశ్చన్స్ వరకు మనం స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీ నుంచి ఏం వస్తున్నాయి ఐసెట్ అనేవి 2009 ప్రీవియస్ పేపర్లో నుంచి మనం ఒక షిఫ్ట్ తీసుకున్నాం. ఆ షిఫ్ట్లో ఉన్న 10 క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ మోడల్స్ మీదే మీకు ఈ 2020 కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో thank you for watching this.